ఎక్స్క్యూజ్ మీ సార్. రండి వినోద్. సార్, మిమ్మల్ని కలవడానికి మా చెల్లెడు కావ్య వచ్చింది. అలాగా, లోపలికి రమ్మనండి. కావ్య, లోపలికి రమ్మా. రా కావ్య, కూర్చోండి. Thank you, కూర్చో కావ్య. థ్యాంక్ యూ. ఏం కావ్య, ఆఫీస్ టైంలో వచ్చావు? ఆఫీస్లో ఉన్న ప్రాబ్లమా? లేక ప్రియదర్శిని ఏమన్నా అందా? చెప్పు కావ్య. నేను వచ్చాను అంటే వెంట సమస్య వచ్చినట్టేనా? మామూలుగా నేనే మంచి విషయం గురించి రానని అర్థం. మీ మనసులో నా గురించి అలాంటి అభిప్రాయం ఫిక్స్ అయిపోయిందనుకుంటాను. నా ప్రవర్తన ఆ అభిప్రాయం కలిగించుంటుంది. నో, నేను ఆ మీనింగ్తో అనలేదు. మీరు ఏ మీనింగ్లో అడిగినా వచ్చే అర్థం అదే సార్. ఎందుకంటే నేను మీరనుకునేలా బిహేవ్ చేశాను. ఆ ముద్ర మీ మనసు నుండి తీసేయాలనే నేనిప్పుడు వచ్చింది. నో మోర్ మిస్అండర్స్టాండింగ్స్. వాటన్నిటికీ ఫుల్ స్టాపే. ఏంటి కావ్య నువ్వు అనేది? ప్రతిసారి నిజమేంటో తెలుసుకోకుండా మిమ్మల్ని చాలాసార్లు బాధ పెట్టాను, అవమానపరిచాను. మా ఆఫీస్లో కూడా మీతో ఇండీసెంట్గా బిహేవ్ చేశాను. దర్శిని మేడం గారు మిమ్మల్ని అవమానపరచడానికి కారణం నేనే అయ్యాను. జరిగిన అవమానాలన్నిటికీ కారణమైన నన్ను క్షమించమని అడగడానికి మీ దగ్గరికి వచ్చాను. ఏంటి కావ్య, నువ్వేమైనా నన్ను కావాలని అవమానించావా? నీ పొజిషన్లో ఎవరున్నా అలాగే బిహేవ్ చేస్తారు. అందుకోసం క్షమాపణ అడగలా? ఇప్పుడన్నీ మాట కూడా మీ బ్రాడ్ మైండ్నెస్కి సాక్ష్యం. ఈ మంచి మనసుని నేనెప్పుడూ అర్థం చేసుకోలేకపోయాను. అసలు జరిగిందేంటో నిజమేంటో మా అన్నయ్య వివరంగా నాకు చెప్పాడు. అప్పుడు గాని నా ప్రమోషన్ విషయంలో మీ తప్పేం లేదనిపించింది. ఇక మీదట ఏ విషయంలోనూ పొరపాటు పడినా ఈకే సమస్య రాదు. జరిగిన ప్రతి విషయంలోనే నా పాత్ర ఏం లేదు. నా ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోయాయి. నేనెంత మంచిగా ఉన్నా, మంచి చేయాలనుకున్నా చివరికి అది చెడైపోతుంది. నేను బ్యాడ్గా నిలబడాల్సి వస్తుంది. పైగా ప్రత్యేకంగా నీ విషయంలో ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎనీహౌ, అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. ఇక నుండైనా మన మధ్య ఎలాంటి తేడాలు రాకుండా మంచి ఫ్రెండ్స్గా ఉందాం. జరిగిన విషయంలో తప్పు పడ్డాను కాబట్టి సారీ అడగడానికి వచ్చాను. కానీ మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో మాత్రం కాదు. దేనికైనా ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టడం మంచిది. యు ఆర్ సో టిపికల్. ఇప్పుడే కదా అర్థం చేసుకున్నానన్నావు, మళ్ళీ ఈ మాట ఏంటి? అనాలి. ఎందుకంటే మన మధ్య ఇప్పుడు దర్శిని మేడం ఉంది. దర్శినినా? దర్శిని నీతో ఏమన్నా అందా? అబ్బబ్బే, అలాంటిదేం లేదు. నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం. అన్ఎక్స్పెక్టెడ్గా దర్శిని మేడం నా టీం లీడర్గా వచ్చింది. ఇప్పుడు నేను ఆమె సబార్డినేట్ని. దానికి మన ఫ్రెండ్షిప్కి సంబంధం ఏంటి? ఉంది దిలీప్. నేను మిమ్మల్ని లవ్ చేసిన విషయం దర్శనికి తెలుసు. నిశ్చితార్థం రోజు జరిగిన ప్రాబ్లమో తెలుసు. అలాంటప్పుడు మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తే ఆవిడేమనుకుంటారు? ఒకవేళ తప్పుగా అర్థం చేసుకుంటే అది మీ పెళ్లికి, ఫ్యూచర్ లైఫ్కి ప్రాబ్లం కావచ్చు. ఎందుకా రిస్క్? అందుకే మన ఫ్రెండ్షిప్కి కట్టిఫ్ చెప్దాం అనుకుంటున్నాను. నువ్వు భయపడినట్టుగా ఏం జరగదు. ఆమె మన ఫ్రెండ్షిప్ని ఈజీగా తీసుకుంటుంది. ఆమెకు నాపై ఉన్న నమ్మకం అలాంటిది. మీకెంత తెలిసినా అమ్మాయిల సైకాలజీ అమ్మాయిలకు తెలిసినంతగా మగాళ్ళకి తెలీదు. ఎంత మోడర్న్గా ఉన్న సైకాలజీలు వేరు. అవి అందరికీ ఒకేలా ఉండవు, అంత మోడర్న్గానూ ఉండవు. సో మనం మన ఫ్రెండ్షిప్ని వదులుకోవడమే బెటర్. ఓ మంచి ఫ్రెండ్ని మిస్ అవుతున్నాననే ఫీలింగ్ నాకుండదా? మీరు నాకేదైనా మంచి చెయ్యాలనుకుంటే అది ఫ్రెండ్షిప్ వదులుకోవడమే. ఇకపై మనం కలవకుండా ఉంటే మంచిది. ఇది నా దగ్గర ఉండడం మంచిది కాదు. ఫస్ట్ ఫ్రెండ్ అని తీసుకున్నాను. తర్వాత లవర్గా ఫీల్ అయి ఈ గిఫ్ట్ చూసి ఆనందపడ్డాను. తర్వాత మళ్ళీ లవ్ కాదు, ఓన్లీ ఫ్రెండ్షిప్ అనగానే షాక్ అయ్యాను. ఇది ఎదురుగా ఉంటే ఊరికే జ్ఞాపకాలు రికలెక్ట్ అవుతూ ఉంటాయి. ఇది నా దగ్గర ఉండడం నాకు నచ్చడం లేదు. తప్పుగా అనుకోకండి. వస్తాను. బాయ్. కావ్య చెప్పినట్లుగానే మనం ఫ్రెండ్స్గానే ఉందాం సార్. సార్, నేను నా సీట్లోకి వెళ్తాను. నువ్వు చెప్పేదంతా నిజమే శివ. నే కాదన్ను. నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది.
నువ్వు డబ్బు తీసుకుంటున్నావు, టైం ప్రకారం కడుతున్నావు. నీ మీద నాకెలాంటి డౌటు లేదు. నువ్వు నాకు నమ్మకమైన కస్టమర్వి, ఏ రిమార్కు లేనివాడివి. నీ మీద నాకు మంచి అభిప్రాయం ఉంది. నేను మీ దగ్గర మంచి పేరు సంపాదించుకోవడానికి, ఇంత నమ్మకం పొందడానికి కారణం నా ఫ్రెండ్ గోపియే సార్. వాడు కరెక్ట్ అయిన మనిషి. కరెక్ట్గా అన్న ప్రకారం డబ్బు కట్టేస్తాడు. సొంతంగా షెడ్ పెట్టుకుని నడిపిస్తున్నాడు సార్. నాకన్నా సిన్సియర్, నాకన్నా ప్రిన్సిపల్స్ ఉన్నవాడు సార్. మీరే కొంచెం పెద్ద మనసు చేసుకుని సహాయం చేయాలి. నువ్వు చెప్పేది 100% కరెక్ట్ కావచ్చు, కానీ అమౌంట్ కాస్త ఎక్కువ కదా, అందుకే ఆలోచిస్తున్నాను. నువ్వు రిస్కులోకి వస్తావని నా ఆలోచన. సార్, నన్ను నమ్మండి సార్. నేను కష్టాన్ని నమ్ముకున్నవాడిని సార్. నమ్మకమే ప్రాణంగా బ్రతుకుతున్నాను సార్. మీరు కావాలంటే నా గురించి ఎంక్వైరీ చేసుకోండి సార్. మీ డబ్బులు పైసా ఏ ప్రాబ్లం రాకుండా తీర్చేస్తానండి. నీ మీద నాకే అనుమానం లేదు. నువ్వు మంచివాడివని తెలుసు. ఎంక్వైరీ చేయాల్సిన పనే ఉంది. ఆల్రెడీ శివ చెప్తున్నాడు కదా, 5,000, 10,000 అయితే ఆలోచించాల్సిన పనే లేదు. 1,50,000 కదా, అదే ఆలోచనలో పడేస్తుంది. నా పని వడ్డీలకి ఇవ్వటం, వసూలు చేసుకోవటమే కదా. కానీ ఫ్రెండ్లీగా అంత డబ్బిస్తే చేసే వ్యాపారానికి అర్థం లేకుండా పోతుంది. అదే కాక మంచిది కాదు కూడా. పైగా మంచి వాళ్ళకే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మంచివాళ్ళు మాట తప్పే పరిస్థితి చూసిన వాడిని నేను. ఏదైనా సెక్యూరిటీ చూపించి డబ్బులు తీసుకోండి. సార్, నువ్వేం అనుకోవద్దు శివ. నేనే కాదు, ఏ ఫైనాన్సర్ దగ్గరికి వెళ్ళినా ఇదే మాట చెప్తాడు. దయచేసి ఏం అనుకోవద్దు. మీరు చెప్పింది కరెక్టే సార్. కాకపోతే నా దగ్గర షెడ్ మాత్రమే ఉంది. వాటి తాలూ కాగితాలే బ్యాంక్లో పెట్టి నేను దాని మీద లోన్ తీసుకున్నాను. మీరు పెద్ద మనసు చేసుకుని ఇదొక్కసారికి నాకు సహాయం చేస్తే మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను సార్. ప్లీజ్ సార్. తమ్ముడు, అన్నదమ్ములైనా సరే ఈ బిజినెస్ లో ఎక్కడా షూటీ లేకుండా డబ్బులు ఇవ్వడం కుదరదు. ఇలా అంటున్నాను తప్పుగా అనుకోవద్దు. షూటీ లేకుండా డబ్బులు ఇచ్చేది లేదు. హలో, నేను చంద్రాన్ని మాట్లాడుతున్నా. చంద్రం గారు, అన్నీ రెడీ చేసి కూర్చున్నాం. మీ మనిషిని వెంటనే పంపించండి. సరే సార్, మేము వస్తాం. మంచిది, వెళ్ళరండి. మీ అదృష్టం బాగుండి ఎవరన్నా షూటీ దొరికితే ఓకే. బెటర్ లక్. థ్యాంక్ యూ సార్. ఎలాగైనా ఇస్తాడనుకున్నాను రా, కానీ ఇప్పుడు ఏమనంటున్నాడుగా. ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను రా. వాసుగాడికి గవర్నమెంట్ జాబ్ దొరికితే కుటుంబ భారం సగం తగ్గుతుంది అనుకున్నాను. కానీ పరిస్థితి చూస్తే అలా లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఒరే బావా, నేను ఇలాగంటున్నానని నువ్వు తప్పుగా అనుకోకురా. ఆల్రెడీ నువ్వు అప్పుల్లో ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ ఆ వాసు కోసం అప్పు చేసి వాడికి పని పెంచడం అవసరం అంటావా? ఏంట్రా బావ అలా మాట్లాడతావు? వాడు నా తమ్ముడురా. వాడికో మంచి ఉద్యోగం వచ్చి వాడు సెటిల్ అయిపోవాలరా. అది అన్నయ్యగా నా బాధ్యతరా. నీ తమ్ముడు కోసం నువ్వు డబ్బులు అడిగినప్పుడే నాకు ఇష్టం లేదురా. కానీ నీకోసం 2-3 కంపెనీల దగ్గర ట్రై చేశాను, లేవన్నారా. ఎవరిని అడిగినా ఇదే రిజల్టు. ఇంత కష్టంలో ఈ అప్పు అవసరమా బావా? నిజంగా అర్చన చెప్పిన దాంట్లో తప్పులేదురా. బాగా ఆలోచించి చెప్పింది. ఎవరైనా అప్పు ఎలా తీర్చాలని ఆలోచిస్తారు. నిన్ను చూస్తే అప్పు మీద అప్పు చేసే ప్రయత్నంలో ఉన్నావు. నువ్వు బాధ్యత అనుకుంటున్నావు. బాధ్యతగా నువ్వు కష్టపడి అప్పు చేసి వాడికి ఉద్యోగం ఇప్పించినా వాడు హ్యాపీగా ఉంటాడేమో గాని నువ్వు అనుకున్నట్టు ఇంటి బాధ్యతలు పంచుకోవడనేదే నా ఒపీనియన్. వాడేదో చేస్తాడనే నమ్మకం నాకు లేదురా. రేయ్, మళ్ళీ చెప్తున్నాను బావా, వాసుగాడు నా తమ్ముడు. వాడి గురించి నీకు పూర్తిగా తెలీదు. తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. రేయ్, మీ కుటుంబంలో ఎవరి గురించి ఏమన్నా నీకు కోపం వస్తుందిరా. ఆ విషయం నాకు తెలుసు. కానీ ఒక ఫ్రెండ్గా నీకు నిజం చెప్పాల్సిన బాధ్యత మాత్రం నాకుంది. ఎందుకంటే నీ గురించి నీ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. అందుకే నా అభిప్రాయం చెప్పాలనుకున్నా, చెప్పా. కాదు, అప్పు చేయాల్సిందే, వాడికి ఉద్యోగం ఇప్పించాల్సిందే అంటే ఎవరి దగ్గరికైనా నేను రావడానికి రెడీరా. నీ వెంట ఎప్పుడూ నేను ఉంటానురా. అవసరమైతే పిలు. సరే, నేను స్టాండ్కి వెళ్తాను, నువ్వు షెడ్కి వెళ్ళు. నేను ఏదైనా రూట్ ఉందేమో ఆలోచిస్తాను, నువ్వు ఆలోచించు. పద. పెళ్లి కొడుకు ఫ్రాన్స్ నుంచి వచ్చాడు. నిశ్చితార్థానికి ఇంకా 2 రోజులు టైం ఉంది.
రేవతి, ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చి కన్నీళ్లు పెడుతూ వెళుతూ ఉంటే నా మనసు ఎంత విలవిల్లాడిందో తెలుసా అమ్మా? గొప్పింట్లో పుట్టిన దాని నీకు ఇలాంటి అవమానం జరగకూడదు, కానీ జరిగింది. నాకు చాలా భయం వేసింది. ఎలా ఉన్నావో ఏమైపోయావో అని చెప్పి నేను చాలా భయపడ్డానమ్మా. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసి ఆనందం ఆపుకోలేక పరిగెత్తుకొచ్చానమ్మా. భయపడ్డారా మావయ్య గారు? నేను మీ కోడల్ని, పిరికిదాన్ని కాదు. భయపడి సూసైడ్ చేసుకునేంత పిచ్చిదాన్నేం కాదు. ఆహా, బంగారం లాంటి మాట అన్నావమ్మా. నీకు కూడా నాకున్నంత ధైర్యం ఉంది. మొన్న మాట్లాడిన వాసు, నేను ప్రేమించిన వాసు ఒక్కడేనా మావయ్య? నాకెందుకో వేరుగా అనిపిస్తుంది. నేను వాసుని ప్రేమించేటప్పుడు వాసు మా నాన్నకి తెలిస్తే ఏమవుతుందో అని నేను భయపడితే ధైర్యం చెప్పిన వాసు ఇప్పుడేంటి పిరికివాళ్లా మాట్లాడుతున్నాడు? దెబ్బలు తగిలేసరికి మారిపోయాడా, లేక మనసు మార్చుకున్నాడా? ప్రాణం మీద తీపి పెరిగి ధైర్యం తగ్గిందేమో. అందుకే నన్ను చూడ్డానికి రాకు, నీకు నాకు ఏ సంబంధం లేదని మొహం మీద చెప్పేశాడు. ఇలా మారిపోతాడని నేను కల్లో కూడా ఊహించలేదు మావయ్య. ఆవేశపడి నా కొడుకును తప్పుగా అంచనా వేయకమ్మా. నా బిడ్డలు పులిబిడ్డలమ్మా, నాకంటే ధైర్యవంతులు. వాసు పిరికివాడు కాదమ్మా, గండర గండుడు. వాడికున్న గుండె ధైర్యం ఎవ్వడికి లేదు తెలుసా? అలా అయితే నీకు నాకు ఏ సంబంధం లేదని ఎందుకన్నాడు మావయ్య? వాసు ఆ మాట అన్నప్పుడు నేను చచ్చిపోయాను తెలుసా మావయ్య? నువ్వు చెప్పింది నిజమేనమ్మా. వాడి ఒంటి మీద దెబ్బలు ఇంకా మానలేదు కాబట్టే అలా మాట్లాడి ఉంటాడు. ఒంటి మీద దెబ్బలు అలా కనబడుతూ ఉంటే అలా కఠినంగా మాట్లాడటం సహజమేనమ్మా. కానీ ఒక్క విషయం, నా కొడుకు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నాకు తెలుసమ్మా. నువ్వు ప్రేమించేదానికన్నా డబల్గా ప్రేమిస్తున్నాడమ్మా. వాడి ప్రేమకు పుల్లలేసి చెడగొట్టాలని చూసేది ఎవరో కాదమ్మా, వాళ్ళ అమ్మ. నా భార్య, నా భాగ్యం, నా దౌర్భాగ్యం అమ్మా. వాడికి దెబ్బలు తగిలిన దగ్గర నుంచి కాళ్ళకని చేతులకని నూనె రాస్తూ వాడి పక్కన జరి వాడి బుర్రను పురుగు తొలిచినట్టు తొలిచేస్తోందమ్మా. ప్రేమ మీద విరక్తి కలిగేలా సూక్తులు వినిపిస్తోందమ్మా. వాడు ఏ నిర్ణయానికి రాలేక కుర్తులో పడ్డ ఎలికలాగా గిలగిలా కొట్టుకుంటున్నాడమ్మా. వాళ్ళమ్మ బలవంతం మీదే ఆ రోజు అలా మాట్లాడి ఉంటాడు. అవి వాడు మనస్ఫూర్తిగా అన్న మాటలు కాదమ్మా. చూడమ్మా, ఎప్పటికైనా వాసుని నిన్ను కలిపే బాధ్యత నాది. వాడే నీ మెళ్ళో తాళి కడతాడు. కోడలుగా నా ఇంటికి వస్తావమ్మా, ధనలక్ష్మిగా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? పేరు మారిందేనా? ఆల్రెడీ మా ఇంట్లో మహాలక్ష్మి ఉంది, అదేనమ్మా మా పెద్ద కోడలు అర్చన. ఇక రావాల్సింది ధనలక్ష్మి, అది నువ్వేనమ్మా. ఇక మీరిద్దరూ మా ఇంట్లో ఉంటే రోజు పండగేనమ్మా. ఏంటమ్మా, నేను చెప్పింది జరుగుతుందా, జరిగే పనేనా అలా చూస్తున్నావు? చూడమ్మా, అందరూ 6 ఆకులు చదివితే ఈ రంగయ్య 60 ఆకులు చదివాడమ్మా. సారీ మావయ్య, నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి. కానీ నాకు ఇంతవరకు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. ఇలా ధైర్యం చెప్పడానికి మీరు తప్ప మరెవ్వరు లేరు మావయ్య. కానీ మా నాన్న 2 రోజులు నిశ్చితార్థం అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ధైర్యంగా ఉండు రేవతి. నీకు పెళ్ళంటూ జరిగితే అది మా వాసుతోనే. అది నేను జరిపిస్తా. జరిగి తీరుతుంది, 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 తీరుతుంది. వాసు, రారా రా. వాసు, వచ్చావా? రారా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలిరా. నాన్న, నువ్వు మాట్లాడే విషయం నాకు తెలుసు. అటు తిప్పి ఇటు తిప్పి కింద పడి పైన పడి మళ్ళీ మందు కోసం డబ్బులు అడుగుతావు. నా దగ్గర 5 పైసలు కూడా లేదు నాన్న. ఉన్న డబ్బులు మొత్తం ఇప్పుడే ఫ్రెండ్స్కి వచ్చిన పార్టీ ఇచ్చి వస్తున్నాను. ఒరే ఒరే పాపాత్ముడా, అరే రే 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 రే, ఇక్కడ కన్న తండ్రికి మందు లేక నకనకలు ఆడుతూ ఉంటే వాడు ఎవడికో మందు కొట్టిచ్చొస్తావా? ఆ మాట అంటానికి నీకు సిగ్గుగా లేదురా? ఒరే, నిన్ను కని పెంచానే, అదిరా నా పాపం. నీ బదులు ఒక తాడి చెట్టుని పెంచి ఉంటే ఉదయం సాయంత్రం 2 కొండల నిండా కళ్ళిచ్చేది, కడుపారా తాగేవాడిని. ఎందుకురా కండాలు పెంచావు? వేస్ట్. నాన్న, కన్న తండ్రివి అంతవరకు ఓకే. పెంచాను సాకాననే అర్హత నీకు లేదు. నీ మందు ప్రాబ్లం గురించి లేనిపోయిన మాటలు మాట్లాడుకో.
అరే పిచ్చి సన్నాసి, నాకు మందు ప్రాబ్లం ట్రా 5 నిమిషాల్లో సాల్వ్ చేసుకుంటాను. ఇప్పుడు నా ప్రాబ్లం అంతా నీ ప్రాబ్లం సాల్వ్ చేయటమేరా. అలాగైతే ఓ లక్షణ రెడీ చేసి ఇవ్వు నాన్న. రేయ్, రోకేస్తే పేలాలరా, పేలవంగా ఉండకూడదు. చీపు లెక్కలు లేక నేను అల్లల్లాడుతుంటే 1,50,000 కావాలని ఎంత తేలిగ్గా అన్నావురా? మరి నా ప్రాబ్లం సాల్వ్ చేస్తానంటున్నావు? నాకున్న ప్రాబ్లం గవర్నమెంట్ జాబ్ సంపాదించడమే కదా, అదే నా జీవితాశయం. గవర్నమెంట్ అంటున్నావు, నువ్వు హోమ్ డిపార్ట్మెంట్ సంగతే మర్చిపోయావా? నీ బెటర్ ఆఫ్ అదేరా, రేవతి గురించి టోటల్గా మర్చిపోయావా? ఎవరా రేవతి? ఓరి దొంగ రాస్కెల్, నువ్వు ఇలా మారిపోతావనే కల్లో కూడా ఊహించలేదు. ఒరేయ్, ఇది నీకు న్యాయం కాదురా. ఒరేయ్, రేపు ఆ అమ్మాయికి నిశ్చితార్థం రా.